మత్తయి 6వ అధ్యాయం 33వ వచనం ఆధారంగా దేవుని రాజ్యాన్ని వెదకడం అంటే ఏమిటి, దాన్ని ప్రాక్టికల్గా ఎలా అన్వయించుకోవాలి అనే విషయాలను ఒక చక్కని కథ ద్వారా తెలుసుకుందాం. హైదరాబాద్లోని ఒక రద్దీగా ఉండే ప్రాంతంలో మేరీ అనే యువతి నివసిస్తోంది. మేరీ ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తోంది. భర్త అనారోగ్యంతో ఇంట్లోనే ఉంటాడు. ఇద్దరు చిన్నపిల్లలు. ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితి. మేరీకి యేసయ్య అంటే ప్రాణం. ప్రతి ఆదివారం చర్చికి వెళుతుంది, దశమ భాగం ఇస్తుంది. కానీ ఆమె జీవితంలో ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి ఆఖరి తేదీ దగ్గరకు వచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. జీతం రావడానికి ఇంకా 10 రోజులు ఉంది. ఆఫీసులో అందరూ టార్గెట్స్ అంటూ ఒత్తిడిలో ఉన్నారు. మేరీ బాస్ ఆమెను పిలిచాడు. మేరీ, నీకు అర్జెంటుగా డబ్బు అవసరమని నాకు తెలుసు. ఒక ఆఫర్ ఉంది. మన దగ్గర ఉన్న ఒక ప్లాట్ ల్యాండ్ లిటిగేషన్లో ఉంది, గొడవల్లో ఉంది. కానీ ఆ విషయం దాచిపెట్టి ఈ కస్టమర్కి అది అమ్మేయాలి. నువ్వు ఒక్క సంతకం పెట్టి డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి అని చెప్తే చాలు. నీకు తక్షణమే 50,000 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తాను అన్నాడు బాస్. మేరీ గుండె వేగంగా కొట్టుకుంది. 50,000! దాంతో పిల్లల ఫీజు కట్టొచ్చు, భర్త మందులు కొనొచ్చు, అప్పులు తీర్చొచ్చు. బాస్ మళ్ళీ అన్నాడు, లోకంలో అందరూ చేసేదే కదా మేరీ. నువ్వు నీతిగా ఉంటే నీ పిల్లలకు చదువెవరు చెప్తారు? దేవుడు వచ్చి ఫీజు కడతాడా? మేరీ మౌనంగా క్యాబిన్ బయటకు వచ్చింది. మేరీ తన సీట్లో కూర్చుని కళ్ళు మూసుకుంది. మనసులో యుద్ధం జరుగుతోంది. సాతానంటున్నాడు, సంతకం పెట్టేయ్, దేవునికి తెలుసు కదా నీ కష్టం. కాని యేసయ్య స్వరం ఆమె అంతరాత్మలో వినిపిస్తోంది. మొదట నా నీతిని వెదకు. మేరీ ప్రార్థన చేసింది, యేసయ్య, నాకు డబ్బు చాలా అవసరం, కాని అబద్ధం చెప్పి సంపాదించే డబ్బు నాకు వద్దు. ఇది నీ చిత్తం కాదు. నీకు ఇష్టం లేని పనిచేసి నా పిల్లలకు నేను ఏ ఆశీర్వాదం తీసుకువెళ్తాను? నాకు ఉద్యోగం పోయినా పర్లేదు, నేను నీకు లోబడతాను. ఆమె బాస్ దగ్గరకు వెళ్ళి, సార్ క్షమించండి, నేను ఆ పని చేయలేను. కస్టమర్ని మోసం చేయడం నా దేవునికి ఇష్టం లేదు అని చెప్పింది. బాస్ మండిపడ్డాడు, నీ ఇష్టం. ఈ నెలలో టార్గెట్ అవ్వకపోతే ఉద్యోగం ఊడిపోద్ది, జాగ్రత్త అని గట్టిగా అరిచాడు. ఆ సాయంత్రం ఆఫీస్లో సహోద్యోగులు మేరీని చూసి నవ్వారు. ఏంటే మేరీ, పిచ్చిదానిలా ఉన్నావు? చేతికి వచ్చిన లక్ష్మిని కాదనుకుంటావా? ఈ లోకంలో బ్రతకాలంటే కొంచెం అబద్ధం ఉండాలి అని ఎగతాళి చేశారు. లోకం తీరువేరు, అది స్వలాభం చూసుకోమంటుంది. కాని మేరీ దేవుని రాజ్యం వైపు చూసింది. దేవుని రాజ్యం అంటే దేవుని పాలన. ఆమె హృదయంలో యేసయ్య రాజుగా ఉన్నప్పుడు అబద్ధానికి చోటు లేదు. ఆమె ఇంటికి వెళ్లే దారిలో కన్నీళ్లు వచ్చాయి. ప్రభువా, నేను నీతిగా ఉన్నందుకు నాకు మిగిలింది కన్నీళ్లేనా? కాని వెంటనే, లేదు,